జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది, పెరగట్లేదని బాధపడుతున్నారా? ఈ వన్ వాష్ ఛాలెంజ్ని చేసి చూడండి. మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు, జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది వారంలోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీరు ఈ వన్ వాష్ ఛాలెంజ్ని చేయండి. కేవలం ఒక్కసారి వాడి చూడండి. విపరీతంగా ఊడుతున్న జుట్టు అయినా సరే ఫస్ట్ టైం దీన్ని మీరు వాడిన వెంటనే జుట్టు ఊడడం అనేది ఆగిపోతుంది. జుట్టు అనేది మొదళ్ళ నుండి చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ కానీ, ఇచ్చింగ్ కానీ, డాండ్రఫ్ కానీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. మీకు క్లియర్ స్కాల్ప్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి స్కాల్ప్ అనేది క్లియర్గా ఉంటుందో అప్పుడు మన హెయిర్ అనేది చాలా హెల్దీగా గ్రోత్ అవుతుంది. మీకు హెల్దీ హెయిర్ కావాలి, ఒత్తైన పొడవైన జుట్టు కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు హెయిర్ ఫాల్ సమస్య అనేది అస్సలుకు ఉండదు. ఫ్రంట్ భాగానున్న హెయిర్ అనేది చాలామందికి ఊడిపోతుంది, పల్చగా అయిపోతుంది, బాల్ హెడ్ వచ్చేస్తుందని చెప్తున్నారు. సో ఆ సమస్యకు కూడా ఈ రెమెడీతోనే పరిష్కారం అనేది లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను నిజంగా చెప్తున్నాను, ఇది సూపర్గా వర్క్ అవుతుంది. అసలు ఏ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఒత్తైన పొడవైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలామంది కలలు కంటూ ఉంటారు, ఏం వాడాలి, ఏం ట్రై చేయాలని చెప్పేసి. అలాంటి వాళ్ళకి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని నేను సజెస్ట్ చేస్తాను. అందరికీ రెమెడీస్ ట్రై చేస్తే టైం అయితే ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మన హెయిర్ ఆయిల్ అనేది ఉంది. సో మీరు మీ హెయిర్ను ఒత్తుగా పొడవుగా పెంచుకోవాలనుకుంటున్నారు, మీకున్న హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవాలనుకుంటున్నారంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఇందులో 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దీనివల్ల మీ హెయిర్ అనేది హెల్దీగా గ్రోత్ అవుతుంది. నైట్ టైం కూడా మీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఎలా వాడాలి ఏంటి అనేది నేను చాలా క్లియర్గా మీకైతే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఉన్నాయి. అలాగే ఆ బాటిల్ పైన కూడా యూజింగ్ అనేది ఉంది. అలా కాకుండా మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన యూజింగ్ కూడా చెప్తాను. యూజింగ్ ఎలా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. నార్మల్ కోకోనట్ ఆయిల్ అని యూజింగ్ అయితే ఉంటుంది. ఓకే, సో మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేయండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది పెసర్లు. పెసర్లు హెయిర్ లెంత్ని అలాగే హెయిర్ గ్రోత్ని సూపర్గా పెంచుతాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు. మెంతులు స్కాల్ప్ని క్లియర్ చేసి మన హెయిర్ అనేది రూట్ నుండి బలంగా ఉండడానికి సూపర్గా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ మందారం ఆకులు మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, స్ప్లిట్ ఎండ్స్ ఉన్న డాండ్రఫ్ ఉన్న క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నెలో గంజి తీసుకోవాలి. అన్నం వార్చిన తర్వాత గంజి అనేది ఉంటుంది కదా, దాన్ని ఒక పెద్ద కప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆ గంజిలో మనం 2 స్పూన్ల వరకు పెసర్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల మెంతులు కూడా యాడ్ చేసుకోండి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మెంతులు పెసర్లు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మందారం ఆకులను యాడ్ చేసుకోవాలి. 4 నుండి 5 మందారం ఆకుల్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు గంజిలో యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న పెసర్లు, మెంతులు బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అప్పటి వరకు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేటప్పుడు మనకి మంచి అరోమా కూడా వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం అండి, ఈ రెమెడీలో గంజి తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన హెయిర్ని సాఫ్ట్గా స్మూత్గా చేయడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది గంజి. కొరియన్ హెయిర్ కేర్ సీక్రెట్ అయితే ఇదే కదా, రైస్ వాటర్ గంజి. ఈ రెండే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్లే హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా సరే గంజి యూజ్ చేస్తే మనం సూపర్ రిజల్ట్ అయితే చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ నుండి కిందకి దించి బాగా కూల్ చేసుకోవాలి. కూల్ అయిన తర్వాత ఒక స్ట్రెయినర్ సహాయంతో ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఓకే, మీరు క్లాత్ సహాయంతో కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. బాగా చల్లగా అయిపోయిన తర్వాత చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల సాఫ్ట్గా ఉన్న జ్యూస్ అంతా కూడా బౌల్లోకి యాడ్ అవుతుంది. మిగిలింది ఏదైతే స్ట్రెయినర్లో మిగిలిపోయిందో దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇదే మన మెయిన్ హెయిర్ ప్యాక్ అన్నమాట. సో మనం బౌల్లో స్ట్రెయిన్ చేస్తాం కదా,
ఇది కూడా యూజ్ చేస్తాం, చెప్తాను. దానికంటే ముందు మిక్సీ జార్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని వీలైనంత మెత్తటి పేస్ట్లా చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది హెయిర్ ప్యాక్ అండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది వారంలో ఖచ్చితంగా 2 సార్లు మనం యూజ్ చేయాలి, అప్పుడే సూపర్ రిజల్ట్ అయితే చూస్తాం. ఇందులో 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇది మనకి 1 వీక్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ హెయిర్ ప్యాక్ అనమాట. దీని అప్లికేషన్ కూడా నేను చూపిస్తాను. అప్లికేషన్ చూపించే ముందు ఇందాక బౌల్లో స్ట్రెయిన్ చేసాం కదా జ్యూసు, అందులోకి ఇప్పుడు మనం షాంపూని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని మీ హెయిర్ కావాల్సినంత 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మీ హెయిర్ని బట్టి షాంపూని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఈ రెమెడీలో మనకి షాంపూ కూడా రెడీ అయిపోతుంది. ముందుగా అయితే మనం హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకొని తర్వాత హెయిర్ వాష్ చేయాలి కదా. హెయిర్ వాష్ చేసేటప్పుడు ఈ షాంపూని యూజ్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న హెయిర్ ప్యాక్ ఉంది కదా, ఆ హెయిర్ ప్యాక్ని స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను, అది హెయిర్ ఫాల్ సమస్యే. హెయిర్ అనేది పెరగకపోయినా పర్వాలేదు, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయితే బాగుండు అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు 1 వాష్ ఛాలెంజ్గా ఇది చేసి చూడండి. ఫస్ట్ అప్లికేషన్కే మీకున్న హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది 2 నుండి 3 వారాల్లోనే ఒత్తుగా పొడవుగా పెరగడం స్టార్ట్ అవుతుంది. మీకు బాల్ హెడ్ సమస్య ఉన్నా, ఫ్రంట్ అనేది హెయిర్ లేదు అనుకున్నా సరే తప్పకుండా ట్రై చేయండి. మీకు హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఒక వెంట్రుక రావాల్సిన ప్లేస్లో మీకు 10 వెంట్రుకలు అయితే గ్రోత్ అవుతాయి. హెయిర్ కూడా అంత ఒత్తుగా మారిపోతుంది. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కు వీలైనంత బాగా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కనీసం మీరు 30 మినిట్స్ అనేది ఉంచాలి. వీలైతే 45 మినిట్స్ కూడా ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ నుండి 45 మినిట్స్ అనేది ఉంచి నేను ముందుగా చూపించిన షాంపూ రెమెడీ ఉంది కదా, దాంతో హెయిర్ వాష్ చేయండి. మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా ఊడదు, మీరు పట్టి లాగినా ఊడదు, అలాగే జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూడండి ఎంత సిల్కీగా ఉందో, ఎంత షైనీగా ఉందో. అస్సలకి హెయిర్ ఫాల్ లేదనమాట. హెయిర్ కూడా చాలా బాగుంది, అలాగే చాలా వాల్యూమ్గా కనపడుతుంది. నేను నిజం చెప్తున్నాను, ఫస్ట్ టైంకే మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. వారంలో ఎంత బిజీగా ఉన్నా సరే వారంలో 2 సార్లు ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. 2 సార్లు కుదరలేదు అనుకున్నప్పుడు కనీసం వారంలో ఒక్కసారైనా ట్రై చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. అలాగే దీన్ని డ్రై హెయిర్ మీద అప్లై చేయొచ్చు, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేసినా ప్రాబ్లం లేదు. దీన్ని మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో 1 వీక్ అయితే ఫ్రిడ్జ్లో మనకి ఇది స్టోర్ ఉంటుంది. సో ట్రై చేసి మీ రిజల్ట్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.